హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డు. ఈ బేసన్ లడ్డు చేయడానికి ఎక్కువ కష్టపడి లెంతీ ప్రాసెస్లో కాకుండా సింపుల్ ప్రాసెస్లో కమ్మగా ఈ బేసన్ లడ్డును ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. 1 కప్పు వరకు శనగపిండిని, 2 టేబుల్ స్పూన్ల ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వను వేసుకోవడం వల్ల లడ్డు తినేటప్పుడు నోట్లో చుట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని సుమారుగా 8 నుంచి 10 నిమిషాల పాటు నెయ్యిలో ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్యలో ఇందులో మస్క్ మిలన్ సీడ్స్ కానీ, సన్నగా చాప్ చేసుకున్న బాదం కాజు కానీ వేసుకోండి. మధ్యలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తూ ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి. ఈ లడ్డు కమ్మగా రావాలంటే శనగపిండిని సిమ్లో పెట్టుకొని సుమారుగా ఇలా పొడి పొడిగా కలర్ అనేది డార్క్గా అయ్యే వరకు వేయిస్తేనే లడ్డు కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ను వేసుకొని కలుపుతూ మరొక 2-3 మినిట్స్ పాటు స్టవ్ పైన పెట్టుకోవాలి. తర్వాత మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేయండి. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు మాత్రమే షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఈ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ మధ్యలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేస్తూ ఉండండి. షుగర్ పౌడర్ కొంచెం పిండిలో కలిసి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళని యాడ్ చేయండి. ఇలా వాటర్ని యాడ్ చేసి కొంచెం ఈ పిండి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా చివర్లో కొన్ని నీళ్ళని యాడ్ చేసి పిండి అనేది ఇలా కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది అన్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఎలాంటి గడ్డలు ఉండలు లేకుండా చేత్తో ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన సైజుల్లో లడ్డుల్లా చుట్టేసుకోండి. అంతేనండి. చాలా తక్కువ నెయ్యితో ఎక్కువ క్వాంటిటీలో ఇలా బేసన్ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూలు నోట్లో వేసి ఇట్టే కరిగిపోతాయి. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి. నేను చెప్పిన ఈ ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ఈసారి బేసన్ లడ్డూను ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. ఏ స్వీట్ షాప్ నుండి తెచ్చారని కూడా అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన సింపుల్ ప్రాసెస్లో ఈ బేసన్ లడ్డు రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఈ లడ్డూలు పూర్తిగా ఆరిన తర్వాత 8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.